హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం యూనివేరియేట్ మెథడ్ ఫర్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేయాలి, దీనికి ప్రాసెస్ ఏంటిది, మరి ప్రాబ్లమ్ని ఎన్ని ఇటరేషన్స్ వరకు చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అనేది విత్ ఎగ్జాంపుల్స్తో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాల్సీతో మీరు రెడీగా ఉండండి, నేను సాల్వ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ వెరీ లెంతీ. మీకు ఎక్స్ప్లెనేషన్లో సాల్వ్ చేయాలంటే క్యాలిక్యులేషన్స్లో చాలా టైం పడుతుంది. ఫస్ట్ నేను మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ రూల్ ఏంటిదంటే, మీకు ప్రాబ్లం ఇచ్చేసి ఈ విధంగా ఇస్తారు. మినిమైజ్ ఫంక్షన్ స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చారు. యూనివేరియేట్ ఉంది, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఈ మెథడ్ మీకు మెన్షన్ చేస్తారు. చేయకపోతే ఎలా చేయాలనేది మన ఎగ్జామ్స్ ముందు చెప్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు ఫైండ్ ద S1. S1 అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇది ఎలా తీసుకోవాలి మేడం అని అంటారు. చూడండి బేట, ఇక్కడ ఎలా ఇచ్చారు, x1 x2 x1 x2లలో ఉంది. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నట్టు, మనం మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని x1 x2 x3 ఉంటే 1 0 1 ఈ విధంగా తీసుకుంటాం కదా, రైట్. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఏమీ లేవు, x1 x2 మాత్రమే ఉంటే మీరు ఈ S1ని ఈ విధంగా కాలమ్ మ్యాట్రిక్స్ 1 0 అనండి. ఎందుకని, ఆర్ 3 వేరియబుల్స్ ఉంటే 1 0 0 అనండి. ఓకే, లైక్ దట్ యూ కెన్ కన్సిడర్. బట్ మరి మేడం నేను దీన్ని రోలో తీసుకోవచ్చు అంటే అలా కూడా తీసుకోవచ్చు, ఓకేనా, నో ప్రాబ్లం. బట్ ఇలానే యూస్ చేస్తాము. ఎగ్జామ్లో యాక్చువల్లీ ఇక్కడ 0.00 అని ఇచ్చారు, దీన్ని ఇలా రాయండి 0 0, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ స్టెప్ 2లో ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫంక్షన్ ఫర్ F1. F1 ఎక్కడ కనుక్కోవాలంట, x1 దగ్గర ఫైండ్ అవుట్ చేయండి. అది ఓకే, x1 అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇచ్చినటువంటి పాయింట్ని x1 అనుకుంటాం మనం. దాని తర్వాత స్టెప్ 3లో ఏం చేయాలంటే, we need to calculate ఏంటిది, f ప్లస్ అండ్ f మైనస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. f ప్లస్ ఎలా చేస్తామంటే, f ఆఫ్ x1 ప్లస్ సిగ్మా x1 f ఆఫ్ x1 మైనస్ సిగ్మా x1. బట్ ఇక్కడ సిగ్మా ఈజ్ నథింగ్ బట్ 0.01. దిస్ ఇస్ ద స్టాండర్డ్, ఏ ప్రాబ్లంకి చేంజ్ అవ్వదు. స్టాండర్డ్గా 0.01 అని తీసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎలా వచ్చిందని లేదు, జస్ట్ కన్సిడర్ యాజ్ ఎ కాన్స్టెంట్ 0.01. తర్వాత ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంపేరింగ్ దీస్ టు f ప్లస్ f మైనస్ని దేంతో కంపేర్ చేయాలి, ఫస్ట్ వచ్చినటువంటి ఈ ఫంక్షన్తోని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎలా రాయాలి, f of plus is greater than f1 or f of plus is less than f1. f of negative is greater than f1 or f of negative is less than f1 అని రాయాలి. రాసిన తర్వాత స్టెప్ 4లో ఏం చేస్తాము అని అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద λ1 x1 ప్లస్ ఆర్ మైనస్ λ1 s1 ఈక్వల్ టు λ1 అని తీసుకుంటాం. మేడం మీరు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాశారు అని అంటే, ఇచ్చినటువంటి ఫంక్షన్ నీకు మినిమైజేషన్ అని ఇచ్చారనుకో, ఈ రెండు కంపారిజన్స్ ఉన్నాయి కదా, fx లెస్ దెన్ f1 ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ fx గ్రేటర్ దెన్ f1, ఈ కంపారిజన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఫంక్షన్ కనుక మినిమైజ్ అయితే కన్సిడర్ ద లెస్ దెన్ క్రైటీరియా. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్సిమైజ్ కన్సిడర్ ద గ్రేటర్ దెన్ క్రైటీరియా. మినిమైజ్ కాబట్టి నెగిటివ్ అని తీసుకుంటాను. నా ప్రాబ్లంలో తీసుకొని దాన్ని λ1 అనుకొని డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి ఈ ఫంక్షన్ని, డెల్టా df బై d λ1 తోని డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే యూ విల్ గెట్ సమ్ వాల్యూ λ1 వస్తుంది. వచ్చిన తర్వాత we have to calculate x2. ఎందుకని, మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, x1 వాళ్ళు ఇచ్చారు, x2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇటరేషన్. ఈ స్టెప్స్ అన్ని కలిసి మీరు చేస్తే అది ఓన్లీ ఫస్ట్ ఇటరేషన్ అవుతుంది. x2లో మళ్ళీ వాల్యూని బట్టి నేను తీసుకుంటాను, ప్రాబ్లంలో చెప్తాను. మేడం ఇక్కడికి చేసి సరిపోతుందా అని అంటే, లేదండి, ఇక్కడ ఏదైతే మీకు x2 వస్తుందో ఇంకొక ఇటరేషన్ చేసి బోత్ ఆర్ నియర్ బై, దెన్ స్టాప్ ద మెథడ్ లైక్ అవర్ న్యూమరికల్ అనాలిసిస్. ఓకే, అప్రాక్సిమేషన్ వచ్చేంత వరకు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, జస్ట్ నోట్ డౌన్. చూడండి, జస్ట్ సెకండ్. చూడండి అమ్మా, కనిపిస్తుంది కదా మొత్తం ప్రాబ్లం. యా, క్లియర్గా వినండి. ఇక్కడ ఏం లేదండి,
చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మన మెథడ్ రైట్. ఇక్కడికి మన మెథడ్ ఇచ్చాను. ఈ మెథడ్‌ని బేస్ చేసుకొని నేను ఏ విధంగా సాల్వ్ చేశానో చాలా చాలా క్లియర్‌గా చెప్తాను. ఇది ప్రతి ప్రాబ్లమ్‌కి మీరు అప్లై చేస్తే సరిపోతుంది. మెథడ్ ఏ విధంగా మేడం ఇంతే కదా అని ఊరికే స్క్రీన్‌షాట్ తీసుకొని వెళ్ళిపోతే మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎక్కడ ప్లస్ పెట్టాలి, ఎక్కడ మైనస్ పెట్టాలి అండ్ ఏ కండిషన్ ఫాలో అవ్వాలనేది క్లియర్‌గా వినండి. ఒక్క ప్రాబ్లమ్ తర్వాత మీరు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు అప్లై చేయండి. ఓకే. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి నాన్న ఏం చేస్తానంటే స్టెప్ 1లో నేను ఏం చేశాను, ఇది 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. 1 0 0 1. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు 1 0 0 0 1 0 0 0 1. అప్పుడు 2 వేరియబుల్స్ కాబట్టి ఫస్ట్ S1ని 1 0 అనుకోవాలి. సారీ ఇది అండి నాట్ రో ఇది. ఫస్ట్ S1ని ఈ విధంగా 1 0 అనుకోండి. S2ని 0 1 అనుకోవాలి. 3 వేరియబుల్స్ ఉంటే S1 1 0 0, S2 0 1 0, S3 0 0 1 అలా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని నేను మన ఫస్ట్ స్టెప్ S1ని 1 0 అనుకున్నాను. ఎందుకని నా ప్రాబ్లంలో X1 X2 అనే వేరియబుల్స్ ఇచ్చారు. ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ X1. పాయింట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ X1. స్టెప్ 2లో ఏం చేశాను, F1 ఫైండ్ అవుట్ చేయాలి. F1 అంటే ఏంటిది, F ఎట్ X1 దగ్గర అంటే F ఎట్ ద గివెన్ X1 ఏంటిది 0, 0 అంటే ఫంక్షన్లో 0 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దీన్ని X1 అనుకోండి, దీన్ని X2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0 వచ్చింది. F1 వాల్యూ ఎంత వచ్చింది, F1 అనేది 0 వచ్చింది. తర్వాత ఎఫ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను, ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్ కనుక్కుంటాను. స్టెప్ 3లో ఎఫ్ ప్లస్ అంటే X1 ప్లస్ సిగ్మా X1 అంటే ఎఫ్ ఆఫ్ X1 అంటే 0 0, సిగ్మా అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీడిఫైన్, దిస్ ఇస్ 0.1 ఇంటూ S1 అంటే 1 0 తీసుకొని నేను దీన్ని సింప్లిఫై చేశాను. 0 0 ఓకే 0 0 ఓకే. ఎఫ్ ప్లస్ అంటే మనం ఇక్కడ ఎఫ్ రాస్తాం రైట్ ఫైనల్గా ఎఫ్ ఓకే. అప్పుడు దీనిలో ఎఫ్ అంటే చూడండి, నేను ఈ మ్యాట్రిక్స్ని దీన్ని చేస్తే 0.010, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.010 అంటే X1 ప్లేస్లో 0.01, X2 ప్లేస్లో 0 వచ్చింది. దీన్ని నేను ఫంక్షన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, చేస్తే నాకు ఎంత వచ్చింది, 0.0102 వచ్చింది ఎఫ్ ప్లస్ అనేది. మనం ఏం చేయాలి, ఎఫ్ ప్లస్ వచ్చిన తర్వాత F1 తోని కంపేర్ చేయాలి. F1 ఎంత వచ్చింది 0, ఇది 0.0102 అంటే F1 అనేది 0 వచ్చింది, ఎఫ్ ప్లస్ అనేది 0 పాయింట్ సంథింగ్ అంటే ఎఫ్ ప్లస్ అనేది F1 కంటే బిగ్గర్ వాల్యూయే కదా, కాబట్టి ఎఫ్ ప్లస్ ఈజ్ గ్రేటర్ దెన్ F1 అని రాశాను. ఎందుకో చెప్తాను, ఈ కండిషన్ కంపల్సరీ రాయాలి. దాన్ని బేస్ చేసుకొని మనం సైన్స్ తీసుకుంటాం. తర్వాత ఎఫ్ నెగిటివ్ అంటే ఎఫ్ ఆఫ్ X1 మైనస్ సిగ్మా S1 చేశాను. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఇది వచ్చింది. దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ నెగటివ్ వాల్యూ నాకు -0 పాయింట్ వచ్చింది. అంటే -0 అంటే 0 కంటే చిన్నదే కదా, అంటే ఏంటిది ఎఫ్ నెగటివ్ అనేది లెస్ దెన్ F1 వచ్చినట్టు. ఎందుకని బెటా, ఇది నాకు -0.0098, ఇది 0 కాబట్టి ఎఫ్ నెగిటివ్ అనేది F1 కంటే చిన్నది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మేడం, ఇక్కడ మీరు 2 కండిషన్లు తీసుకున్నారు, మరి ఏది కన్సిడర్ చేయాలి అంటే మన ప్రాబ్లం మినిమైజ్ అంటే మనము ఈ 2 కండిషన్స్ ఇక్కడ కనిపిస్తుందా అండి, ఎఫ్ ప్లస్ గ్రేటర్ దెన్ F1 ఓకే. ఈ 2 కండిషన్లలో ఏది కన్సిడర్ చేయాలంటే మినిమైజ్ అంటే లెస్ దెన్ వాల్యూ. మినిమైజ్ అంటే ఎక్కడ లెస్ దెన్ వచ్చింది, ఎఫ్ నెగిటివ్కి లెస్ దెన్ వచ్చింది. ఎఫ్ నెగిటివ్కి లెస్ దెన్ వచ్చింది అని అంటే ఈ ఎఫ్ నెగిటివ్లో ఇక్కడ సైన్ ఏముంది, నెగిటివ్ ఉంది. కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ 4లో X1 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా S1లో నెగిటివ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మన లెస్ దెన్, మనది మినిమైజేషన్ కాబట్టి లెస్ దెన్ తీసుకుంటాం. లెస్ దెన్ ఏ ఫంక్షన్కి వచ్చింది, ఎఫ్ నెగిటివ్లో దాని సైన్ ఏంటి, నెగిటివ్, కాబట్టి నెగిటివ్ తీసుకున్నాను. మళ్ళీ పాజిటివ్ ఎట్లా వస్తుందో నెక్స్ట్ ఇటరేషన్లో వస్తుంది చెప్తాను. ఇదంతా ఒకటే ఇటరేషన్. X1 రాశాను, λ1 ఓకే, దిస్ ఇస్ λ1
S1 వాల్యూ చేస్తే నాకు -λ1 0 వచ్చింది. దీన్ని నేను ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గెట్ దిస్ ఈజ్ మై ఎఫ్ వచ్చింది, రైట్? దీన్ని నేను ఏం చేస్తాను, డిఫరెన్షియేషన్ విత్ λ1తో చేస్తే ఇది వచ్చింది, 0కి ఈక్వేట్ చేశాను. ఇది λ1ది 1 అయింది, 2 ఇంటూ λ1 స్క్వేర్ అంటే 2 లాంబ్డా, 2 ఇంటూ 2 లాంబ్డా 4 λ1 ఈక్వల్ టు 0. ఫ్రమ్ ఇయర్ λ1 1/4 వచ్చింది. ఫైన్. మరి తర్వాత మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా. ఓకే, తర్వాత సారీ, ఇది అయిపోయింది కదా. x2 స్టెప్ 5కి వెళ్ళిపోండి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే x2 వాల్యూ x1 ప్లస్ ఆర్ మైనస్ λ1 S1. మేడం మీరు మైనసే ఎందుకు తీసుకున్నారు అని అంటే దీని ముందు నేను ఏం తీసుకున్నాను, ఫంక్షన్, దాని సైనే తీసుకోవాలి కాబట్టి నెగిటివ్ తీసుకున్నాను. ఓకే, అప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది. సరే, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి. ఎందుకు మేడం నెక్స్ట్ ఇటరేషన్ అంటే అప్రాక్సిమేషన్ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ నెక్స్ట్ వాల్యూస్ ఆల్మోస్ట్ సేమ్ రావాలి. ఏంటిది, -1/4, 0 వచ్చింది, రైట్? నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇటరేషన్ 2కి వెళ్తే నాకు ఏమవుతుందంటే స్టెప్ 1లో S2 వాల్యూ ఎంతండి? S2 వాల్యూ S1 అంటే 1 0, S2 అంటే ఏమంటున్నాను నేను 0 1. S2 అంటే ఏంటిది 0 1. ఓకే, ఎందుకని ఐడెంటిటీ 1 0 0 1లో దీన్ని S1 అనుకుంటాం, దీన్ని S2 అనుకుంటాం. సరే, S2 తీసుకున్నా, మళ్ళీ స్టెప్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. F2లో f(x2) ఫైండ్ సబ్స్టిట్యూట్ చేస్తా. మేడం ఎక్కడుంది మేడం f(x2) అంటే నీకు ఇక్కడ వచ్చిందే ఇది x2. ఓకేనా, ఆ x2 వాల్యూని ఇక్కడ రాశాను, f(2) వస్తుంది. తర్వాత f(+ చేశాను, f(+ చేస్తే నాకు f+ అనేది నెగిటివ్ వచ్చింది. అంటే f+ అనేది నెగిటివ్ వచ్చింది, బట్ ఈ f(2) అనేది దట్ ఈజ్ ఆల్సో నెగిటివ్. మరి -0.125 చిన్నదా, -0.1399 చిన్నదా? ఏంటిది చిన్నది? నాకు -0.1399 అనేది -0.125 కంటే చిన్నది. అంటే f+ ఈజ్ లెస్ దెన్ f(f2). ఓకే, ఇగో ఇక్కడ రాసాను చూడండి. తర్వాత f నెగిటివ్ కనుక్కున్నాను, f నెగిటివ్కి ఇది వచ్చింది. f నెగిటివ్ అని అంటే నాకు నెగిటివ్కి -0.1099 వచ్చింది, f(2) అంటే -0.125. మీరు ఇది చూస్తే 0, ఇది -0.5 -0.25 ఇలా వెళ్తూ ఉంటుంది. అంటే -0.125 ఇక్కడ ముందు ఉంటుంది, దానికంటే ఏంటిదంట -0.1099. 1099 అంటే ఇది దీనికంటే పెద్దది, అంటే f నెగిటివ్ ఈజ్ గ్రేటర్ దెన్ f(f2). ఇప్పుడు చూడండి, ఈ స్టెప్లో మీకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది, ఇక్కడ లెస్ దెన్ వచ్చింది. మరి ఏది కన్సిడర్ చేయాలి మేడం నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు? ఇది నా ఫార్ములా. ఇది ఫార్ములా అయితే నువ్వు ఏది కన్సిడర్ చేయాలి? యాజ్ పర్ అవర్ ప్రాబ్లం మినిమైజేషన్ ప్రిన్సిపల్. ఈ రెండిట్లో మినిమైజేషన్ ఎక్కడ వస్తుంది? గ్రేటర్ దెన్కి వస్తుందా, లెస్ దెన్కి వస్తుందా? లెస్ దెన్కి. కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాను. ఇది కన్సిడర్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ తీసుకుంటే నాకు లెస్ దెన్ వచ్చింది? f+లో దాని సైన్ ఏంటిది? ప్లస్. కాబట్టి నువ్వు ఈ ఇటరేషన్లో ఏం తీసుకోవాలి? ఇక్కడ ప్లస్ తీసుకున్నా. క్లియర్? ఈ ఇటరేషన్లో ఇక్కడ నాకు లెస్ దెన్ వచ్చింది, ఎందులో? నెగటివ్లో, కాబట్టి నెగటివ్ తీసుకున్నా. ఇక్కడ నాకు లెస్ దెన్ దేనికి ఉంది? పాజిటివ్కి ఉంది, కాబట్టి పాజిటివ్ తీసుకున్నా. క్లియర్? ఇది బాగా అర్థం కావాలి. అప్పుడు నేను వాల్యూస్ అన్ని f(x2) సబ్స్టిట్యూట్ చేసా, ఇది నాకు ఈ వాల్యూ వచ్చింది. దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ సమ్ పాలినామియల్, ఇది వచ్చిందండి. దీన్ని f అనుకొని df/d(λ2) చేసి ఈక్వేట్ టు 0 చేస్తే λ2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు λ2ను నేను x3, మరి x3 అనేది +or- λ2 S2. ఇదే సేమ్ x3 అంటే x2 λ2 S2 అవుతుంది. మరి +or- నేను ఇక్కడ ప్లస్ తీసుకున్నా, ఎందుకని? దీని ముందు ఫంక్షన్లో మీరు ఇక్కడ ఏది తీసుకుంటే అది తీసుకోవాలి. ఈ ముందు ఫంక్షన్ దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాను? కండిషన్ బేస్ చేసుకొని. ఆ కండిషన్లో ఏం చెక్ చేయాలి? మినిమైజర్ మ్యాక్సిమైజర్ చెక్ చేయాలి. దట్స్ ఇట్.
ఓకే. ఇప్పుడు నాకిది వచ్చింది. మేడం నేను ఈ మెథడ్ ఇక్కడికి స్టాప్ చేయొచ్చా? నేనైతే స్టాప్ చేస్తున్నా. దీని ముందొచ్చినటువంటి వాల్యూ ఎంత ఇక్కడ చూడండి. -1/4 కామా 0. ఇక్కడ కూడా నాకు ఫైనల్‌గా -1/4 ఫస్ట్‌ది ఈక్వల్ వచ్చింది. తర్వాతది 0.75 అంటే నియర్ టు 0 గదా! ఇది కూడా 0. నియర్ బై వచ్చింది. అప్రాక్సిమేషన్ స్టాప్ చేయండి. మీకు ఓపిక ఉంటే ఇంకొక ఇటరేషన్ చేసి నాకేమొస్తుందో సేమ్ వస్తుందా చెప్పండి. అది బెస్ట్ అప్రాక్సిమేషన్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడి వరకే సరిపోతుంది. అర్థమైంది కదండీ! వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. క్యాల్సి కంపల్సరీ ఫర్ దిస్ ప్రాబ్లమ్స్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.